వ్యక్తం చేశారు ఆమె. ఇది దురదృష్టకరం అంటూ చెప్పుకొచ్చారు ఈ ఘటనని. అలాగే బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలంటూ ఆమె ఆకాంక్షిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై 20 మందికి పైగా దుర్మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆయన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇటు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలువురు సంతాపాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. గాఢ నిద్ర, రాత్రి కరెక్ట్గా 3 గంటల ప్రాంతం. ఎవరు ఊహిస్తారు మృత్యువు ఒక బైక్ రూపంలో వాళ్ళ ముందు వస్తుందని చెప్పి? ఒక్కసారిగా ఆ బైక్ తగలడం, యాక్సిడెంట్ కావడంతో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. ద న్యూస్ ఆఫ్ ట్రాజిక్ బస్ ఫైర్ యాక్సిడెంట్ నియర్ చిన్నటేకూర్ విలేజ్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ is deeply distressing అంటూ చెప్పుకొచ్చారు ఆయన. I extend my heartfelt condolences to the families who have lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured and those affected by this unfortunate incident అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఆయన. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సంబంధించి వాళ్ళు కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అలాగే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. డీప్లీ పెయిన్డ్ బై ద హారిఫిక్ బస్ ఫైర్ ఆన్ ద హైదరాబాద్ బెంగళూరు రూట్ నియర్ కర్నూల్. The thought over 20 innocent passengers losing their lives in such a horrific way is heartbreaking. My prayers are with the victims' families and those battling injuries. No words can ease their pain, but every possible support must reach them without delay అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మన ముఖ్యంగా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది హైదరాబాద్ బెంగళూరు ఆ రూట్, మన ముఖ్యంగా కర్నూలు దగ్గర జరిగిన ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు సంతాపాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. మా ప్రతినిధి అండ్ ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కృష్ణ ముందరకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? అలాగే బాధిత కుటుంబాలకు సంబంధించి పరామర్శించేందుకు ఎవరెవరు చేరుకుంటున్నారు హాస్పిటల్కి? బేసిక్ గా తెల్లారుజామున జరిగిన ఈ సంఘటన అయితే చాలా ఘోర ప్రమాదం జరిగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సచిన్ ఇప్పటికే తగలబడిపోయారు. పూర్తిగా మృతదేహాలన్నీ కూడా గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కూడా జరిగిన సంఘటన ఆ విధంగా ఉంది. కాకపోతే ఇప్పటికీ స్థానికులు ఇస్తున్న సమాచారం